వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్ట మైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ బొగ్గు గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరికని సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు కార్మిక నేతలు పరామర్శించారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల వరుస గని ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ టీజీకేఎస్ అండగా ఉంటుందని అన్నారు. సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందనేది ఇలా తేటతెల్లమైపోతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు, ఈరోజు 2 ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు, సింగరేణి యాజమాన్యం భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదనేది అర్థమవుతూ ఉన్నది. ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అర్థమవుతూ ఉన్నది. 2వ ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ మేనేజరు, ఓవర్మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పని స్థలాల్లోకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ, నోయల్ కానీ, అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు. ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇటువంటి కేసులు పెడితేనే, వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్లు గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలిగొంటా ఉన్నదనేది జీడీకే 2వ గని ప్రమాదంతో స్పష్టమైంది. ఇవాళ గని పైకప్పు కూల్తుందని చెప్పినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా
ఇవాళ వాళ్ళతో పని చేయించి వాళ్ళ ఉసురు పుచ్చుకున్నారు. ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితులు హైదరాబాద్ పంపినారు. మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగలేదు. వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరిరు. దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం, వాళ్ళకి వైద్యం అందించడం కాదు, ప్రమాదాల నివారణ పైన C&MD గారు దృష్టి పెట్టాలి. ప్రమాదాలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఉత్పత్తే కాదు, కార్మికుల ప్రాణాలు ముఖ్యం. ఉత్పత్తి ఇవాళ కాకుండా రేపు తీసుకోవచ్చని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవాళ సింగరేణి 20 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ల టన్నుల లక్ష్యం కోసం పరిగెడతా ఉన్నది. 100 మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు. కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు. కేవలం ఇవాళ 2017 మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికుల్నే బలి చేయడానికి చూస్తూ ఉన్నది యాజమాన్యం. ఈ చట్టాన్ని మార్చాలని టీపీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2017 చట్టంలో పొందుపరిచినటువంటి కార్మికుడే రక్షణ చూసుకోవాలన్నటువంటి నిబంధన తొలగించేదాకా టీపీజీకేఎస్ కొట్లాడుతుంది. ఇవాళ రెండవ కానీ ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు టీపీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతాని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. మిత్రులారా, దేవరూపల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 నిమిషంలకు డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్లాడు. బంకులో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకొని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 నిమిషంలకి వెళ్లిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫుటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి పక్షవత్సరాలు
ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జాలుగా కవితాయ వైతాయ కళలామందిరా జాతిని జాగృతి గీతాల జనజాత అనునిత్యం మీ గానం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ जो इनका शुक्रिया करे हाथ जोड़ मोदी को मंगल करे पाया मेरा जो फूल पानी जो रतन के ना पाया चलना उसे लिख के हाथ के अरे भारत माटी तेरा देश पहले दुनिया के सारे पीछे मेरा देश पहले सरकार पे चलता है सरकार आएगी పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీస్కొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కోనమాయకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల సంవత్సరంలో చాలా పనులు ఇచ్చింది. అంటే రూపాయి ఉంటే 10 రూపాయల వరకు శాంక్షన్స్ ఇచ్చింది. చేయండి అని చెప్పి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ పనులు చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉంటే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులనంతా పక్కవ పెట్టకుండా మనము ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో కొంత సాగించిన వాళ్ళు నిర్ణయించుకోవాలి. అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాబతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు, శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు. బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారితో ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాట్లాడారు, ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది,
అవకాశాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ఈ 5 సంవత్సరాల సేవతో పాటుగా మన రాబోయే ఇంకో 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100% ప్రభుత్వము ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చేసింది, మనం ఏమి చేయలేము ఈ పార్టీని. ఎందుకంటే మనం ముట్టుకుంటే మొత్తం మన ఉనికి లేకుండా చేస్తాండి రేవంత్ రెడ్డి. అందులోంచి ఒక రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరులు అడిగారు, మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, రాజీనామా చేస్తారంటే ఒక మాట. మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే తెల్లారి లేకపోతే 3 నెలలు పడేస్తాం, 6 నెలలు పడేస్తాం అంటున్నారు. అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడ ఉండాలో ఈ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందులోంచి ఎవరైతే ఆయన విధానాలు ఇవాళ మనం చూస్తే కావ్యగా మనం కవిత గారు, చంద్రశేఖరరావు బిడ్డ కవిత మీ అందరికీ తెలుసు, ఎక్కడ ఉన్నది? ఢిల్లీ జైల్లో ఉన్నది. మరి ఇక్కడ అంటేనేమో వాళ్ళ వీళ్ళేదో రాజకీయం చేయొచ్చు అనొచ్చు, కానీ అది సిబిఐ కేసు. సింగరేణి అజ్జీవన్ ఏరియాలోని జీడీకే2 ఇంక్లైన్లో శనివారం 2వ షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరిని ఆదివారం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొర్మి రాజ్ కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదేవిధంగా ఇట్టి గని ప్రమాదానికి కారకులైన అండర్ మేనేజర్పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి, బ్రాంచ్ కార్యదర్శి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ బాయ్ ఎవడ రండి బోర్డు సరే తీసుకో, బోగీలు ఉంటాయి, లైన్ క్లియర్ చేయాలి. ఎవరు తీయాలా? ట్రామర్ తీయాలి. కేబుల్ బాయ్ ఎవడ రండి లైన్ క్లియర్ చేయాలి. లైన్ ట్రాక్ మీద ఎవరు పెట్టాలి? ట్రామర్ పెట్టాలి సార్. ట్రామర్ బెల్లు కొట్టాలి, మేమే పెట్టాలి. కొంతలు లాగి మేమే పెట్టాలి. బండి పెట్టిన తర్వాత పైన వచ్చిన తర్వాత అప్పుడు బొగ్గు తీసినప్పుడు రాడ్స్ ఉంటాయి, కొంతలు ఉంటాయి, బకెట్లు ఉంటాయి, అయినా తీసి పక్కన ఇచ్చిన తర్వాత అది అన్లోడ్ చేస్తాం. సో అట్లా ఒక కేప్ అయిపోయి అట్లా 2 కేపులు అయిందంటే మాకు ఎంత పని అయింది ఉంటుంది సార్? ఆల్మోస్ట్ 50% మా ఎనర్జీ లాస్ అయింది. అప్పటికే అక్కడ బంపింగ్ అవుతుంది అని చెప్పని అన్నాం. అయినా కూడా లైక్ వాళ్ళు ఎట్లా అన్నారంటే జీడీకే2లో యాక్సిడెంట్ జరిగింది. శంకర్, నోయల్ అండ్ సంపత్ అనే కార్మికులు గాయాలైనవి. ఎవరైతే సంపత్ను తీవ్రమైన గాయాలు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, ఎస్ఓపీలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది, సౌండ్లు వస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా, ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి, బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అనే అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు, నేను చెప్పింది చేయాలి, లేకపోతే పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మగట్టకుండా, లేకపోతే వారి డబుల్ స్టాప్ వేసేది, ఏదో వేసిట్టుంది. ఈ నిర్లక్ష్యం మూలంగా, లేకపోతే ఇలా సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత, డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు, మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన
కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన, ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి. దీన్ని ఏఐటీసీగా మేము దీన్ని చర్చిస్తాం. దీని చైర్మన్తో, డైరెక్టర్ పాగారితో మాట్లాడి, కన్సర్న్ జీఎంతో కూడా మాట్లాడి, ఒకటి మాత్రం వాస్తవం, మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి. సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులను, ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ కేబుల్ బాయ్లు 50% రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మీద పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం, దారుణం. దీన్ని సహించరాదు. కాబట్టి వెంటనే భరత్ అనే అండర్ మేనేజర్ ఎవరైతుందో దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి. దీనికి యాక్సిడెంట్ కారణం, ప్రధానమైన కారణం అండర్ మేనేజర్ అని చెప్పి మేము భావిస్తాం. మందమర్రి మండలం బొక్కలగుట్ట రాజీవ్ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతర ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని అన్నారు. ప్రాంతంలో గంధారి మైసమ్మ బోనాలు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు దర్శనానికి 2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది. బోనాలు అక్కడ పెట్టడం జరిగింది. అన్ని బోనాలు కూడా ఇక్కడ గంధారి మైసమ్మ ధరించి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుతుంటారు. నేను కూడా ఏదో మొక్కుకున్నా, ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా మా ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో, ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రైతులకు, ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గంధారి మైసమ్మ గారిని మొక్కడం జరిగింది. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడల్ నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త, కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తీరు అమ్మ పేరు మీద పోస్టులు, భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పైన అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.